హైదరాబాద్ లో రౌడీ షీటర్లకి మరొకసారి సామూహిక డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు పోలీసులు. 3 హాస్పిటల్స్ లో 200 మందికి పైగా టెస్టులు చేశారు. గత నెలలో 187 మంది రౌడీలకి డ్రగ్స్ గంజాయి పరీక్షలు చేశారు. ఈ టెస్ట్ లో దాదాపు అందరికీ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. రెండో దశలో 128 మందిలో 11 మందికి గంజాయి పాజిటివ్ వచ్చింది. సిటీలో మొత్తంగా 1000 మంది వరకు రౌడీ షీటర్లు ఉన్నారు. దశల వారీగా అందరికీ పరీక్షలు చేస్తున్నారు పోలీసులు. వచ్చిన రిపోర్ట్ ఆధారంగా కౌన్సిలింగ్లు, వార్నింగ్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. ఉస్మానియా హాస్పిటల్లో రెండోసారి రౌడీ షీటర్లకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొదటిసారి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా దాదాపు 189 మందికి పాజిటివ్ వచ్చింది. ఈసారి రెండో దఫా రౌడీ షీటర్లకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సార్, మొత్తం ఎంతమంది రౌడీ షీటర్లకు ఈరోజు వైద్య పరీక్షలు నిర్వహించారు? ఎంతమందికి పాజిటివ్ వచ్చింది? సో ఈరోజు మన హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ అండ్ మరియు హెచ్న్యూ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి ఒకటి డ్రగ్ టెస్టింగ్ ఈరోజు కూడా రౌడీ షీటర్ గురించి, తర్వాత ట్రబుల్ మాంగర్స్, స్ట్రీట్ క్రైమ్ ఎవరైనా చేస్తున్నారు వాళ్ళ కోసం ఆల్మోస్ట్ 200 మెంబర్స్కి ఈరోజు మేము 3 హాస్పిటల్లో ఇది టెస్ట్ ఏర్పాటు చేస్తున్నాము. ఉస్మానియా హాస్పిటల్, ఎర్రగడ్డ హాస్పిటల్ అండ్ దెన్ గాంధీ హాస్పిటల్. ఈ ముగ్గురు కలిసి ఈరోజు దాదాపు 200 మందికి మేము ఈరోజు చెకింగ్ చేస్తున్నాము. గత నెల కూడా మన ఫస్ట్ టైం ఇది ఆల్మోస్ట్ 239 మెంబర్స్కి టెస్టింగ్ చేశాము. దీంట్లో 189 మెంబర్స్ పాజిటివ్ కూడా వచ్చారు. ఈరోజు కూడా 200 మెంబర్ టెస్టింగ్ ఉంది అది. సో యాజ్ పర్ గవర్నమెంట్ జియో 4 ప్రకారం మన హైదరాబాద్ సిటీలో 3 హాస్పిటల్కి ఇది డీ అడిక్షన్ కోసం నామినేట్ చేశారు. ఉస్మానియా, గాంధీ అని ఎర్రగడ్డ హాస్పిటల్. ఈ జియో ప్రకారం ఎవరైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు వాళ్ళకి ఫస్ట్ డ్రగ్ టెస్ట్ చేయాలి. దీంట్లో పాజిటివ్ వాళ్ళ పైన ఎన్డీపీఎస్ కింద కన్జ్యూమర్స్ 27 సెక్షన్ కింద కేసు బుక్ చేయాలి. అండ్ తర్వాత డీ అడిక్షన్కు పంపించేయాలి. ఇది 15 డేస్ డీ అడిక్షన్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అది ఫస్ట్ ఫేజ్లో కూడా మేము ఆల్మోస్ట్ 189 పాజిటివ్ మెంబర్స్కి ఈ డీ అడిక్షన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. తర్వాత ఈరోజు ఇది సెకండ్ ఆపరేషన్ మేము స్టార్ట్ చేశాము. మన సిపి సజ్జనార్ సార్ ఆధ్వర్యంలో అండ్ మన అందరు లోకల్ పోలీస్, హెచ్న్యూ అండ్ టాస్క్ ఫోర్స్ పోలీస్ అందరు కలిసి ఇది సెకండ్ ఆపరేషన్ చేస్తున్నారు. సో బై ఈవినింగ్ మన ఎంతమంది పాజిటివ్ వచ్చారో అది డీటెయిల్స్ రిపోర్ట్ కూడా వస్తుంది. సార్, అంటే మీరు ఒక కాలపత్రి పోలీస్ స్టేషన్లోనే 14 మంది రౌడీ షీటర్లు ఉంటే 14 మంది కూడా పాజిటివ్ వచ్చింది. అసలు వీళ్ళకి ఎక్కడి నుండి గంజాయి సప్లై అవుతుంది? వీళ్ళు ఏం చెప్తున్నారు సార్? సో ఇప్పుడే ఫస్ట్ బ్యాచ్ కాలాపత్తర్ పిఎస్ నుంచి మేము చెక్ చేశాము. దీంట్లో అందరు పాజిటివ్ వచ్చారు. అది సో వాళ్ళకి ఈరోజు కేసు బుక్ చేయడం, తర్వాత డీటెయిల్గా రిపోర్ట్ రాయడం. ఈ రిపోర్ట్లో ఇక్కడ నుంచి వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు, ఎవరు వాళ్ళకి సోర్ట్ చేస్తున్నారు, దీంట్లో కూడా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్లో పోతాము. లాస్ట్ టైం కూడా 189 మెంబర్స్ ఎవరు పాజిటివ్ వచ్చారు అందరు మేము డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాము. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్రెడీ మన టీం కూడా వర్క్ చేస్తున్నారు. సో ఎవరైనా దీంట్లో ఈ అందరు కన్జ్యూమర్స్కి సప్లై చేస్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి ఇది గాంజా వస్తుంది, అది అన్ని మొత్తం నెట్వర్క్ ఎక్స్పోజ్ చేయడానికి కూడా మన సైడ్ నుంచి ప్రయత్నం చేస్తున్నాము. ఇది రౌడీ షీటర్లు ఎక్కువగా గాంజాయి మత్తులో ఉన్నటువంటి క్రమంలోనే నేరాలకు పాల్పడుతున్నటువంటి దానిపైన ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నాం. సో వాళ్ళపైన ఏదైతే అరెస్ట్ చేసినప్పుడు మాత్రమే కేసులు నమోదు చేయడం కాదు, వాళ్ళని ప్రీ ప్లాన్గా ముందుగా వీళ్ళకి సంబంధించి ఇలాంటి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించడం ద్వారా వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో కౌన్సిలింగ్ కల్పించడం ద్వారా వాళ్ళు ఒక మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు తాము చేస్తున్నామన్నటువంటి విషయాన్ని మాత్రం టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ చెప్తున్నారు. కెమెరామెన్ రంగాతో రంజిత్, TV9, ఉస్మానియా హాస్పిటల్ నుండి.